పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి మనకి కేంద్రం నుంచి ఫండ్స్ కానీ అన్నీ ఈయన కలవటం వాళ్ళిద్దరు కలవటం వల్ల మనకు అన్ని పనులు సక్రమంగా అవుతున్నాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి. మాకు పడ్డాయండి. ఎలా ఉంది మరి సంవత్సరంలో ఏమేమి బాగున్నాయి ఏమేమి బాగున్నాయి? బండ్లే 2 పడ్డాయి. ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. 1వ తారీఖు అలా వచ్చే లేకపోతే 1వ తారీఖు సెలవు ఉంటే ముందు రోజే ఇస్తున్నారు. అయితే ఏమంటున్నారంటే జూన్ 12కి సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు కాబట్టి మహిళలకి, ఒంటరి మహిళలకి వితంతు పెన్షన్లు కానీ ఒంటరి మహిళలు మాకు బాగానే అందుతున్నాయండి. ఒంటరి పెన్షన్లు అందుతున్నాయి. బియ్యం ఇంటికి వచ్చి ఇచ్చారు. ఈ నెల స్టోర్కి వచ్చి తెచ్చుకోమన్నారు. అవన్నీ మాకు బాగానే ఉన్నాయి. కానీ మేడం గారు అయితే ఏమంటున్నారంటే ఈ ఒంటరి వితంతు మహిళల పెన్షన్లతో పాటు ఆగస్టు 15 బస్సు ప్రయాణం అన్నారు కదా, అది మంచిదేనా? మంచి అభిప్రాయమేనండి. పక్క రాష్ట్రంలో కొట్టుకోవడం ఎన్ని చూసాం కదా. ఏమోనండి, అదైతే మంచి అభిప్రాయం. కానీ ఇంకా పడలా బస్సు. ఆరోగ్యశ్రీ కూడా లేదు మరి ప్రెసెంట్. ఆరోగ్య భరోసా అంటున్నారు. ఏదైనా ఇబ్బంది అయితే తెలియదండి. ఉంటే బాగుండదు అంటారు. ఇది మామూలుగా ఉండే లోకల్ ఉండే వాక్యం. పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారి తీరుగతులు ఎలా ఉన్నాయి? తప్పిపోయిన మహిళలు 30,000 మంది దొరికినట్టేనా? అది కాదయ్యా, పవన్ కళ్యాణ్ అంటే కొత్త కదా, కొత్త మోజు ఎట్లయినా ఇప్పుడు పాత పడితే కదా తెలిసేది. కొత్త మోజు ఎవరికైనా పెళ్ళి అయిన కొత్తలో ఎట్లుంటుంది? అదిగో ఇదిగో ఇది అంటుంటారు. పెళ్ళి 1 సంవత్సరం అయిన తర్వాత ఆ పక్క అటుపక్క తిరుగుతూ ఇటు పక్క ఇటు తిరుగుతారు. అది పవన్ కళ్యాణ్ కొత్త కదా, కొత్త మోజు. అది వచ్చి సంవత్సర పాలన అవుతుంది రేపు 12కి. అయితే మొదట పెన్షన్, గ్యాస్ సిలిండర్ డబ్బులు అంటున్నారు, పడుతున్నాయి. పడలేదు, పెన్షన్ వస్తుంది, గ్యాస్ డబ్బులు పడలేదు. ఎందుకని పడలేదండి? ఎందుకని? మరి ఎలా ఉన్నాయి రోడ్ల వ్యవస్థలు, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఛార్జీలు పెరిగిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఎలా ఉంది? ఆయన ఉంటే పర్వాలేదు. అప్పుడు అన్నీ అందుకున్నారు. వాలంటీర్లు ఉండేవాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు. ఇప్పుడు లేరు కదా. మరి ఇబ్బందిగా ఉందా, మామూలుగా ఉందా? ఇబ్బందిగానే ఉంది. మరి ఏమంటున్నారంటే ఒక పక్క జగన్ గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు. ఈసారి వస్తే కనుక మిగతా అన్ని మళ్ళీ నేనే అమలు చేస్తానంటున్నారు. నమ్ముతున్నారా ఆయన్ని? సరే సరే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, మరి ఆయన కూడా బాగా చేస్తున్నారా? ఎక్కడండి, పింఛన్ మట్టుకి వస్తుంది, గ్యాస్ డబ్బులు పడట్లేదు, కరెంటు బిల్లు పెరిగిపోతుంది. చూసుకున్నట్లయితే మళ్ళీ రేషన్ డిపోలు ఎత్తున్నారు, వ్యాన్లు రావట్లేదు. ఆగిపోయిన ఇబ్బందిగా ఉందా, కష్టంగా ఉందా? మనకి ఇబ్బందే కదా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి రావాలన్నా రేషన్ పోతుంది. వేలు ముద్రలు కానీ ఈ సర్వర్లు పనిచేస్తున్నాయి వెళ్ళినప్పుడు? మామూలుగా ఫోటోలేనండి. ఓకే, అంటే నొక్కుతారు కదా ఏలు ముద్ర లేదా ఫోటో? ముద్ర పడుతున్నా స్టోర్లో పడుతుంది, కానీ మామూలుగా పింఛన్ ఇస్తారు మాత్రం ఫోటోలు. మళ్ళీ గంటలు వెయిట్ చేయాలి. ఇప్పుడు పోయినసారి అంటే ఇప్పుడు సందు చివరో ఎక్కడో పెట్టేవాళ్ళు, తీసుకునేవాళ్ళు కదా. అది బాగుంది, ఇది బాగుంది? అదే బాగుంది. వ్యానుల డెలివరీ బాగుందంట. బాగుంది. లైన్లో నుంచొని అప్పుడు మహిళలకు డబ్బులు ఇచ్చారు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి. మరి అవన్నీ వచ్చినాయి. మరి వీళ్ళు ఏమంటున్నారంటే 12వ తారీఖు ఒకేసారి ఒంటరి వితంతు మహిళల పెన్షన్లు, దాంతోపాటు ఏమంటున్నారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చే ఆగస్టులో 15 నుంచి. ఇటు పక్క చూసుకుంటేనేమో రైతులకు పెట్టుబడి సాయం అంటున్నారు. మరి ఇవన్నీ అవుతాయి అంటారు ఒకసారి. ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలేదు అంటున్నారుగా. మరి అదైతే తెలియదు అండి. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి పడట్లేదు. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. మాకేమో మగ దిక్కు లేదు. 2 పిల్లలు మగపిల్లలు 2 లేరు. ఒక ఆయనేమో ఎవరో పనికి తీసుకెళ్లారు, చెప్పలేదు, రాలేదు. పెద్ద ఆయనేమో చనిపోయాడు, 5 సంవత్సరాలు అవుతుంది. చిన్న ఆయన వెళ్ళిపోయి 5 సంవత్సరాలు, పెద్ద ఆయన చనిపోయి 5 సంవత్సరాలు. మరి మాకేం ఆధారం లేదండి. రేషన్ కార్డులు ఉన్నాయా? ఉన్నాయి. కరెక్ట్గా ఇస్తున్నారా? మరి ఏమంటారు టోటల్గా కరెంటు బిల్లు ఎంత వస్తుంది? కరెంటు బిల్లు ఇప్పుడు మినిమం 1200 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మామూలేండి కరెంటు బిల్లు. పథకాలన్నీ అప్పుడు బాగానే అందుకున్నారు. ఆయన అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఏమిస్తారు? జగన్ అన్నీ పర్వాలేదు. వాళ్ళు చేసిందల్లా ఒకటేంటంటే వాలంటీర్ని పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి ఏ అన్యాయం చేశారు కానీ న్యాయం చేయలేదు. మాకు అదొకటే. 10,000 ఇస్తామని చెప్పింది వీళ్ళు. 10,000 ఇస్తాము మేము ఎక్కంగానే అన్నారు, కానీ వాళ్ళు చెప్పలేదు, చేయలేదు. సంవత్సరం నుంచి వాలంటీర్లు వదిలేశారు. వాళ్ళు పెళ్ళిళ్ళు కానోళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఎక్కువ శాతం మగపిల్లలకు పెళ్ళిళ్ళు కానోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి గాలికి వదిలేశారు. ఆయన దిగిపోయిన ఆయన గాలికి వదిలేశాడు, ఇల్లు గాలికి వదిలేశారు. మాకు అదొకటే. చూస్తే రేషన్ డీలర్లకు సంబంధించి వ్యాన్లు కూడా పక్కకి తెలియదండి మాకు. నాకైతే అవన్నీ తెలియదు. ఫింగర్ ప్రింట్లు అక్కడ ఇబ్బంది లేకుండా పడుతున్నాయా? పడుతున్నాయి. టయానికి ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఎండలో నుంచుంటారు, ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదండి, బియ్యం అవన్నీ బాగానే ఇస్తున్నారు. మాకు అదొక్కటే ప్రాబ్లం. అమరావతి పోలవరం అంటే ఇంత జగన్ ఉన్నప్పుడు పాడు చేశాడు దాన్ని. అది మరి మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్య పట్టణం ఉండాలి కదా. పైగా పోలవరం అంటే మంచి పెద్ద ప్రాజెక్టు. దానివల్ల చాలా కొన్ని లక్షల మంది ప్రజలు, రైతులు బాగుపడతారు. కాబట్టి అటువంటిది డెవలప్ చేయాల్సింది. అంటే మరి డెవలప్ చేశానంటారు కానీ దాంట్లో ఏముందో తెలియదు. ఎవరు వచ్చినా అంతకుముందు ఏం తప్పులు చేశారు అవి బయటికి తీయడమే సరిపోతుంది తప్ప ఇప్పుడు ఉంది సరే అదేదో జరిగిపోయింది అక్కడ చేస్తామని ఉండదు. దీనికంటే ముందు వాడు ఏమని తీశాడు, వాడు ఎక్కడ పెట్టాడు, ఎక్కడ కాలు పెట్టాడు, ఎక్కడ ఏలు పెట్టాడు, ముందు అది దాని మీదనే ఉంది కానీ ఎక్కువ శ్రద్ధ.
పని చేసుకుందామని దీని మీద లేదు. ఈ మాటలు మాత్రం చెబుతారు. అయిపోయింది అదేం దానికి అంటారు పిలిచాము, తిండి అంటారు పిలిచాము, ఈయన చేసాము. ఆఖరి చూసిందంటే వాడు ఇంత బొక్క ఉంది, వీడు ఇంత బొక్క ఉంది, వాడు ఇంత చేశాడు, మొత్తం ఏం లేదు మా దగ్గర, మొత్తం దులుకొని పోయాడు అంటారు. ఎవరు చేసినా అంతే. జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుతో దులిపాడు అన్నాడు. ఇప్పుడు ఈ జగన్ ఈయన వచ్చిన తర్వాత మన జగన్ దులుపుకొని పోయినా అంటున్నారు. ఇది బస్సు ప్రయాణం మహిళలకి ఎంతవరకు బాగుంటుంది అంటారు? పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ చూసాం, తన్నుకున్నారు, తోసుకున్నారు, కొట్టుకున్నారు. అది కాదయ్యా, ఆడవాళ్ళతో ఎలా ఉంటుందంటే పెడితే కానీ తెలియదు. జుట్టు పట్టుకొని అసలు మగవాళ్ళు అయితే ఒకటి మాటలు మాట్లాడుకుని నెట్టుకుంటారు. ఆడవాళ్ళు అట్లా కాదు, పైకి అందరూ జడలు ఉంటాయి కదా, జడలు పట్టుకుని పీక్కుంటారు. అప్పుడు తెలుస్తుంది. అది విధానం మరొకసారి పాత విధానానికే మొగ్గు చూపింది ప్రభుత్వం. ఏదైతే డెలివరీ వ్యాన్స్ ఆపేసేసి డిపోల్లో తీసుకోమంటున్నారు, బాగుంటుందా? పక్కదారి పట్టదా అనేది వీళ్ళ వాదన. ఏమయ్యా పక్కదారి పట్టదు అంటే అసలు స్టోర్లోనే పక్కదారి పడుతుంటే రోడ్డు మీద ఏంటి అని నేను వెళ్ళాను స్టోర్కు. డబ్బులు ఇచ్చాను. ఏంటంటే మరి అమ్ముకున్నారు అక్కడే 10 రూపాయలు బియ్యం. మరి ఏం చేసినా కుక్కతోక వంకర, నువ్వు ఎన్నైనా చేయి, ఈ ప్రజలు అవసరం అమ్ముకుంటున్నాడు. ఆ డబ్బులు ఇచ్చే విధానం ఉంటే డబ్బులకు అప్పుడు పోతుంది. 2029 టార్గెట్గా జగన్ గారు ఒక పరంగా మళ్ళీ జనంలోకి వస్తున్నారు. ప్రభుత్వాలు ఆల్రెడీ సంక్షేమ అభివృద్ధి గురించి చెప్తూనే ఉంటారు ఈ సభల్లో. ఎలా ఉంటుంది సార్ కంపారిజన్? ఎలా ఉంటుంది? పాత ప్రభుత్వాలు ఏమైనా పుంజుకుంటాయా? ఇప్పుడు ఏమి ఉండవయ్యా. చివరి మూమెంట్లో ఏమో ఎక్కువ ఏదో ఎవడిస్తే వాడి మొదలు వెళ్తారు జనాలు అంతే. ఇప్పుడు ఊరికి వెళ్ళి తిరగడమే. ఏదంటే మర్చిపోకుండా ఉన్నాడు జగన్ ఉన్నాడని తెలుసుకోవడానికి మాత్రం తప్ప వీళ్ళ ప్రపంచంలో జగన్ ఏమి ఆగడు. ఉన్నట్లయితే టోటల్గా 1 ఇయర్ దగ్గరగా ఉన్నాం. రేపు జూన్ 12 ఒక పక్క వాళ్ళ మహానాళ్ళు ఇట్లు ఎన్నుపోటు దినోత్సవాలతో హడావుడిగా సరిపోతుంది. చూసుకున్నట్లయితే నిన్న కూడా జరిగింది. మొన్న జగన్ గారు ఆ పర్యటనకు కూడా వెళ్ళారు, తెనాలి ఘటనకు కూడా. ఎలా అనిపిస్తుంది టోటల్గా? ఎలా ఉంది? ధరల నిమిత్తం కానివ్వండి, పెరిగినాయా తగ్గినాయా, భారంగా ఉన్నాయా, కరెంట్ ఛార్జీలు కానివ్వండి, మిగతా కానివ్వండి. ధరలు మాత్రం బాగా తగ్గించారండి. బ్రహ్మాండం తగ్గించారు. కూటమి ప్రభుత్వానికి దండం పెట్టాలి 2 చేతులతో. అన్ని ఫ్రీ బస్సులు. మా ఆవిడ డైలీ వెళ్తుంది ఫ్రీ బస్సులో. మా 2 పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం వస్తుంది. రైతు భరోసా అన్నీ మాకైతే బాగున్నాయి. వచ్చిన మొదట్లోనే ఖజానాలో డబ్బుల్లో నేను చేతులు ఎత్తేస్తానని ఆయన ఆల్రెడీ మీడియా ముఖంగా చెప్పారు. సంపాదక ఆయన దేవుడు, పవన్ కళ్యాణ్ ఒక పెద్ద దేవుడు. అది సార్ సంక్షేమం అందలేదని ఇంకా ఎదురు చూస్తున్నారు కదా సార్? అన్నీ వచ్చాయండి. చూసిన వాళ్ళు బుద్ధి లేదు వాళ్ళకి. ఇంకా రాలేదు అంటారు కానీ తప్పు. అది అందరికి వచ్చాయి. కావాల్సింది ఏంటంటే వేరే పార్టీ వాళ్ళు మాకు రాలేదు అంటారు. ఆయన దేవుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెద్ద దేవుడు. మహిళల్ని మరీ అన్యాయం చేశారు సార్. ఒక పథకం అబ్బా ఏం చేయలేదు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. పసుపు కుంకుమాలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గతంలో డోర్ డెలివరీ వచ్చి రేషన్ కూడా మళ్ళీ డిపోల్లోకి వెళ్ళిపోయింది కదా. మళ్ళీ వాళ్ళకి లాభాలు రావాలి కదా. ఇప్పుడు తల్లికి వందనం లేదు, నాన్నకి వందనం లేదు. మందు ఉంటే చాలు. అన్న క్యాంటీన్ పెట్టారు, ఆట తింటున్నారు, క్వార్టర్ వేసుకుంటున్నారు, ఇంట్లో పడుకుంటున్నారు. ఒకటి ఉంటే ఇప్పుడు 2 అయినాయి కదా సార్. ప్రతి దాని పక్కన 2 అయినాయి కదా. ఎక్కడ షాపులు కూడా 2 ఏంటి 14 ఉన్నాయి. అడుగు ఒకటి ఉంది. ఎలా ఉంది సార్? మరి ఏంటంటే పేదవాళ్ళు ఇంకా పాపం సంక్షేమం అందట్లేదు. రేపేమో 12వ తారీఖు ఇస్తామంటున్నారు, నమ్మకం లేదండి. అన్నీ వస్తాయి, ఫ్రీ బస్సులు వస్తాయి, అన్నీ వస్తాయి. దేవుడు అంటారా? నిజంగా అవుతుంది అంటారా? అవుద్ది. చంద్రబాబు నాయుడు దేవుడు. అంటే లెక్క ప్రకారం చూస్తే డబ్బులు లేవంటున్నారు కదా సార్. ఉన్నాయండి బాబు. డబ్బులు ఎందుకులో? మన తుఫాను డబ్బులు రాలా, మొత్తం దెంగేసాడు చంద్రబాబు నాయుడు. తుఫాను డబ్బులు వచ్చాయి. 12కి 3 పథకాలు అవుతాయి కూడా. సగం చంద్రబాబు నాయుడుకి, సగం పవన్ కళ్యాణ్కి. అయ్యో. చూసుకుంటే ఒక పక్కేమో మాజీ ప్రభుత్వాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. వాళ్ళ మీద చూస్తే బెటరే. వాళ్ళ మీద బెటరే ఉంది. అదేంటంటే కొద్దిగా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంకా పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో కానీ అన్నిట్లో. నిన్నటికి వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వాళ్ళు చేశారు. వెన్నుపోటు దినోత్సవం, చచ్చిపోయిన దినోత్సవం అని. మొన్నేమో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి ఆయన వెళ్ళారు తెనాలి. ఎలా అనిపించింది ఈ అంశాలు? ఇంకా ఎలా ఏముందండి, దొంగల దగ్గరికి దొంగలే వెళ్తారు అన్నట్టుగా అదే ఉంది. ఆ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, మాజీ సీఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈసారి 2027 కల్లా పోలవరం, అమరావతితో పాటు ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అమల్లోకి వస్తాయి. సో ఖచ్చితంగా ఈసారి తగ్గేది లేదంటున్నారు. కొద్దిగా ఖజానాలో వెసులుబాటు చూసుకుని ముందుకెళ్తా ఉంటుంది కదా ప్రభుత్వం. పోలవరం అయిపోతే అసలు జనాలకి రిస్కులు ఉండవండి, కంప్లీట్ అయిపోతాయి. తదుపరి ఎలా ఉండబోతుంది సార్? 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన కూడా మంచి తీరుతెన్నులుగా ఉందిగా. ఆయన కూడా వర్కింగ్ స్టైల్ కానివ్వండి. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటే అన్ని విధాలా బాగుంటుందండి. అవును సార్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? ఆయనకి నువ్వు చెప్పవసరం లేదు. బీజేపీ గట్టి సపోర్ట్ కాబట్టి ఈసారి పోలవరం, అమరావతి ఆగదంటారు. పోలవరం కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ తెచ్చుకోవాలి ఫండ్స్ అన్ని దగ్గర నుండి చేసుకోవాలి. దాంట్లో ఎటువంటి అరాచకాలు చేయకోకుండా శుభ్రం చేసుకుంటే జనాలకు మంచిది. మరొక అంశం అయితే అమరావతి, పోలవరం సార్ ఏమంటారు? యాజ్ ఏ సీనియర్గా దీనిపైన అమరావతి పోలవరం అంటే ఇంత జగన్ ఉన్నప్పుడు పాడు చేశాడు దాన్ని. అది మరి మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్య పట్టణం ఉండాలి కదా.
పైగా పోలవరం అంటే మంచి పెద్ద ప్రాజెక్టు దానివల్ల చాలా కొన్ని లక్షల మంది ప్రజలు రైతులు బాగుపడతారు. కాబట్టి అటువంటిది డెవలప్ చేయాల్సింది. అంటే మరి డెవలప్ చేశానంటారు కానీ దాంట్లో ఏముందో తెలియదు. ఎవరు వచ్చినా అంతకుముందు ఏం తప్పులు చేశారు అవి బయటికి తీయడమే సరిపోతుంది తప్ప ఇప్పుడు ఉంది సరే అదేదో జరిగిపోయింది అక్కడ చేస్తామని ఉండదు. దీనికంటే ముందు వాడు ఏమని తీశాడు, వాడు ఎక్కడ పెట్టాడు, ఎక్కడ కాలు పెట్టాడు, ఎక్కడ ఏలు పెట్టాడు, ముందు అది దాని మీదనే ఉంది. కానీ ఎక్కువ శ్రద్ధ పని చేసుకుందామని దీని మీద లేదు. ఈ మాటలు మాత్రం చెబుతారు. అయిపోయింది అదేం దానికి అంటారు పిలిచాము, తిండి అంటారు పిలిచాము, ఈయన ఆఖరి చూసిందంటే వాడు ఇంత బొక్క ఉంది, వీడి ఇంత బొక్క ఉంది, వాడు ఇంత చేశాడు, మొత్తం ఏమి లేదు మా దగ్గర, మొత్తం దులుకొని పోయాడు అంటారు. ఎవరు చేసినా అంతే. జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుతో దులిపాడు అన్నాడు. ఇప్పుడు ఈ జగన్ ఈయన వచ్చిన తర్వాత మన జగన్ దులుపుకొని పోయినాడు అంటున్నారు. ఇది బస్సు ప్రయాణం మహిళలకి ఎంతవరకు బాగుంటుంది అంటారు? పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ చూసాం, తన్నుకున్నారు, తోసుకున్నారు, కొట్టుకున్నారు. అది కాదయ్యా, ఆడవాళ్ళతో ఎలా ఉంటుందంటే పెడితే కానీ తెలియదు. జుట్టు పట్టుకొని అసలు మగవాళ్ళు అయితే ఒకటి మాటలు మాట్లాడుకుని నెట్టుకుంటారు. ఆడవాళ్ళు అట్లా కాదు. పైకి అందరూ జడలు ఉంటాయి కదా, జడలు పట్టుకుని పీక్కుంటారు. అప్పుడు తెలుస్తుంది. అది విధానం మరొకసారి పాత విధానానికే మొగ్గు చూపింది ప్రభుత్వం. ఏదైతే డెలివరీ వ్యాన్స్ ఆపేసేసి డిపోల్లో తీసుకోమంటున్నారు, బాగుంటుందా? పక్కదారి పట్టదా అనేది వీళ్ళ వాదన. ఏమయ్యా పక్కదారి పట్టదు అంటే అసలు స్టోర్లోనే పక్కదారి పడుతుంటే రోడ్డు మీద ఏంటి అని నేను వెళ్ళాను స్టోర్కు. డబ్బులు ఇచ్చాను ఏంటంటే మరి అమ్ముకున్నారు అక్కడే 10 రూపాయలు బియ్యం. మరి ఏం చేసినా కుక్కతోక వంకర నువ్వు ఎన్నైనా చేయి, ఈ ప్రజలు అవసరం అమ్ముకుంటున్నాడు. ఆ డబ్బులు ఇచ్చే విధానం ఉంటే డబ్బులకు అప్పుడు పోతుంది. 2029 టార్గెట్గా జగన్ గారు ఒక పరంగా మళ్ళీ జనంలోకి వస్తున్నారు. ప్రభుత్వాలు ఆల్రెడీ సంక్షేమ అభివృద్ధి గురించి చెప్తూనే ఉంటారు ఈ సభల్లో. ఎలా ఉంటుంది సార్ కంపారిజన్? ఎలా ఉంటుంది? పాత ప్రభుత్వాలు ఏమైనా పుంజుకుంటాయా? ఇప్పుడు ఏమి ఉండవయ్యా. చివరి మూమెంట్లో ఏమో ఎక్కువ ఏదో ఎవడిస్తే వాడి మొదలు వెళ్తారు జనాలు అంతే. ఇప్పుడు ఊరికి వెళ్ళి తిరగడమే ఏదంటే మర్చిపోకుండా ఉన్నాడు జగన్ ఉన్నాడని తెలుసుకోవడానికి మాత్రం తప్ప వీళ్ళ ప్రపంచంలో జగన్ ఏమి ఆగడు. ఉద్యోగ కల్పనలో భాగంగా డిఎస్సి ఎగ్జామ్ కూడా ఉంది త్వరలో. ఏదైతే ఉపాధ్యాయుల నియామకం రేపు స్కూల్ తెరిచే లోపల వితంతు ఒంటరి మహిళ పెన్షన్తో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టులో అంటున్నారు. ఎలా ఉంటుంది? మనం ఫస్ట్లోనే అన్నారు కదండి ఇంప్లిమెంట్ చేస్తామని. అయినా ఆడవాళ్ళకి ఎవరు తిరుగుతున్నారు ఇప్పుడు? ఆడవాళ్ళకి ఎందుకండి చేసేదంతా మగవాళ్ళు అయినప్పుడు ఆడవాళ్ళకి ఉచిత పథకాలు ఎందుకు, ఉచిత జర్నీలు ఎందుకు? వాళ్ళకి మహానాడు సభలు కూడా అట్టహాసంగా కడపలో జరిగాయి సార్. ఈసారి పులివెందులు కూడా మాదే అంటున్నారు. ఈసారి వచ్చేసారి కూడా 2029 కల్లా జగన్ 2.0తో నేను ప్రజల్లోకి వస్తున్నాను కాబట్టి నేనే ఉంటానని ఈయన అంటున్నారు. ఎలా ఉండదు? అంతిమంగా జనాలు నిర్ణయిస్తారండి, నువ్వు నేను అనుకోవడం కాదు కదా. ఆయన చేసిన పనులు ఎలాగ ఉన్నాయో గత ప్రభుత్వం ఆడికి దెబ్బేసింది, వీళ్ళకి బాగోలేకపోతే మళ్ళీ వీళ్ళకి దెబ్బేస్తుంది. ఏదైనా వేచి చూడాలంటారు సార్.